మనలో చాలామంది ఆడవాళ్ళు పోపుల పెట్టెల్లోనూ అక్కడ ఇక్కడ డబ్బులు దాస్తూ ఉంటారు. భర్తలు ఎప్పుడైనా దేనికో దానికి అవసరాలకి ఖర్చులకి డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన డబ్బుల్లో మనం ఎంతో కొంత తీసి పక్కకు పెట్టి ఎక్కడో చోట దాస్తూ ఉంటాం. ఇంట్లో ఏదైనా అత్యవసరం వచ్చిందనుకోండి, ఎక్కడైతే దాచారో అవే డబ్బులు తీసుకొచ్చి ఆడవాళ్ళు ముందు ఇమీడియట్గా ఖర్చు పెడుతూ ఉంటారు. అత్యవసరం వచ్చినప్పుడు ఆ డబ్బుని తీసుకొచ్చి భర్తలకు ఇస్తూ ఉంటారు. మీరు ఎన్నాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ సేవ్ చేసి దాచానని ఆడవాళ్ళు తీసి ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు చూడండి, ఎక్కడ ఏ రూపాయి దాచినా సరే మళ్ళీ సంసారానికే ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కడా కూడా వాళ్ళ స్వార్థం అనేది చూసుకోరు. కొంతమంది ఉంటారు, ఇవి నా డబ్బులు నేనెందుకు ఖర్చు పెట్టాలి, నేను సంపాదించుకున్నానని ఇలా మొండిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మన సంసారం, మన పిల్లలు, మన ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు ఇంకా నీది నాది అని ఏముంటుంది చెప్పండి. ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఉన్నారు. ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఈ కాలం అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి. మన ఇల్లు మన సంసారం అన్నప్పుడు బాధ్యతలు కూడా మనవే అన్నట్టు పంచుకుంటే ఆ సంసారంలో ఎటువంటి గొడవలు ఉండవు.